వార్తలను సమర్పిస్తున్నవారు నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మంగళవారం సందర్భంగా భక్త సుందరమైన జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడెం మధ్యక్షేత్రం. ఇరవై 23 ద్విచక్ర వాహనాలు అపహరించిన దొంగను అరెస్ట్ చేసిన జంగారెడ్డిగూడెం పోలీసులు, అభినందించిన డీఎస్పీ రవిచంద్ర. బాల్య వివాహాలు జరగకుండా చూడాలంటున్న డిఆర్డీఏ మేడేపల్లి రాజు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు. అక్రమంగా గంజాయి కేసు పెట్టిన తీరుపై విచారణ చేపట్టాలంటూ ధర్నా చేసిన ఎంఆర్పీఎస్, ఆర్డీఓ రమణకు వినతి పత్రం ఇచ్చిన నిరసనకారులు. జంగారెడ్డిగూడెం కోయిలగూడెంలలో గ్రంథాలయ వారోత్సవాలు. క్రీడాకారులందరూ సద్వినియోగం చేసుకోవాలంటున్న రీడర్స్. కామవరపు కోటలో గ్రంథాలయ వారోత్సవాలను విజయవంతం చేయాలని శాఖ గ్రంథాలయ చైర్మన్ షేక్ ఇబ్రహీం పిలుపునిచ్చారు. ఈ నెల 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు 57వ గ్రంథాలయ వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు శాఖ గ్రంథాలయ కమిటీ నిర్వాహకులు తెలియజేశారు. ఈ వారోత్సవాలలో భాగంగా పలు అంశాలపై ముఖాముఖి కార్యక్రమంతో పాటు విద్యార్థులు పాటల పోటీలు నిర్వహించి గెలుపొందిన విజేతలకు బహుమతుల ప్రధానోత్సవం ముగింపు కార్యక్రమాన్ని 20వ తేదీన జరుపుంచనున్నట్లు షేక్ ఇబ్రహీం తెలిపారు. ఈ సందర్భంగా గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రంథ పాలకులు ఎస్ భీమరాజు, నిర్వాహక కమిటీ ఉపాధ్యక్షులు కొండూరు రామకృష్ణ, కార్యదర్శి వీరమల్ల మధు, కోశాధికారి టీవీఎస్ రాజు, బొల్లు వెంకటేశ్వరరావు, మేడంకి రాజారావు, వంగల శ్రీనివాసరావు, నిజపరపు దుర్గాప్రసాద్, గేరికల వెంకట్ పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా కూడా అన్ని గ్రంథాలయాల్లోనూ కూడా అన్ని మండలాల్లోనూ గ్రంథాలయాల ప్రతి కేంద్రంలో కూడా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు అలాగే ఈ సమాజానికి అవసరమైనటువంటి సమాజాన్ని పట్టిపోయినటువంటి రుగ్మతల మీద కొన్ని డిబేట్లు కూడా పెట్టడం జరుగుతుంది. అట్లాగే ప్రస్తుత సమాజంలో మహిళల పాత్ర, అలాగే కవులు కళాకారులు ఈ సమాజానికి చేరువవుతున్నటువంటి యొక్క కళల్ని కవులను కూడా ఈ సమాజ మార్పు కోసం వారు చేసే కృషి ఇవన్నీ కూడా చర్చించడం జరుగుతుంది. ఆ సందర్భంగా ప్రముఖ మేధావులతో సందేశాలు కూడా ఇవ్వబడుతున్నాయి. అంచేత ఈ యొక్క జాతీయ గ్రంథాలయ వారోత్సవంలో అందరూ పాల్గొని జయప్రదమని కోరుతున్నాము. అలాగే గ్రంథాలయం అంటే విజ్ఞాన గని, దేవుడు ఉన్నాడో లేడో మనకు తెలియదు, కానీ గ్రంథాలయంలో విజ్ఞానం అనేది మాత్రం ప్రత్యక్షంగా కనపడుతుంది. మనకి ఇవాళ గ్రంథాలయాల్లో చదువుకున్న పేద విద్యార్థులు, నిరుపేదలు కూడా పుస్తకాలు కూడా కొనుగోలు చేయలేని స్థితిలో ఉన్నటువంటి వారు గ్రంథాలయానికి వెళ్ళి గ్రంథాలయంలో ఉన్న పాఠ్యాంశాలని, గ్రంథాలయ విజ్ఞానాన్ని, గ్రంథాలయం అనేటువంటి జంగారెడ్డిగూడెం డివిజన్ లో ఉన్న మండలాల్లో ఎక్కడైనా సరే నాటుసారా తయారు చేసే కేంద్రాలను నిర్వహించినా, విక్రయించిన బెల్ట్ షాపులు నిర్వహించిన చర్యలు తీవ్రంగా ఉంటాయని జంగారెడ్డిగూడెం ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ శ్రీనిబాబు హెచ్చరించారు. నమస్కారం అండి, నా పేరు శ్రీనిబాబు. నేను ఎక్సైజ్ జంగారెడ్డిగూడెం అండి. మన జంగారెడ్డిగూడెం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 4 మండలాలు, జంగారెడ్డిగూడెం టౌను, జంగారెడ్డిగూడెం రూరల్, జీలుగుమిల్లి, వేలేరుపాడు, కుక్కునూరు మండలాలకు సంబంధించి ఎవరు కూడా నాటుసార సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొనవద్దు. అలాగే అక్రమ మద్యం నిల్వ ఉంచి అక్రమ మద్యం అమ్మకాలు చేయడం కానీ, అలాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మద్యం తీసుకొచ్చి ఇక్కడ అమ్మడం కానీ చేయొద్దు. దయచేసి ఇలాంటివన్నీ చేసేసి కేసుల లోపల ఇరుక్కోవద్దు. దయచేసి అందరి మీద కొంచెం కఠినంగా కేసులు పెట్టడం జరుగుతుంది. దయచేసి ఇలాంటి కార్యక్రమాల్లో యాక్టివ్గా ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా అవన్నీ మానుకోవాలని చెప్పేసి చెప్తున్నాం. నమస్కారం. బెల్ట్ షాపులు చాలా వరకు మేము కంట్రోల్ చేయగలిగాం. ఎక్కడైనా ఏదైనా సమాచారం ఉంటే మా నెంబర్స్ మీకు ఇస్తామండి. ఆ నెంబర్స్ మాకు చేస్తే కనుక సమాచారం ఇచ్చిన వారికి కూడా గోప్యంగా వచ్చింది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వారధి కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు దగ్గుబాటి పురంధేశ్వరిని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక సంఘం అధ్యక్షులు చాటపర్తి పోసిబాబు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ రజక కార్పొరేషన్ చైర్మన్ గా సి సావిత్రికి అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రజకులను ఎస్సీ జాబితాలో చేర్చే విధంగా కృషి చేయాలని కోరారు. అదేవిధంగా టీటీడీ పాలక మండలి సభ్యులుగా నియమితులైన భానుప్రకాష్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. కోయలగూడెంలో ఎంఆర్ఓ ఆఫీస్ పక్కన గల భవిత వికలాంగుల పిల్లల స్కూల్లో చిన్నపిల్లలకు పుస్తకాలు, పెన్నులు, పలకలు, చదువుకునే సామాగ్రిని మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అందజేశారు. సుమారు 3,000 రూపాయల విలువైన విద్యోపకరణాలను మానవత కోయలగూడెం శాఖ ద్వారా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మానవత అధ్యక్షులు మాటూరి సుధీర్, సెక్రటరీ ఖమ్మంపాటి సాయి, కోశాధికారి ఎం ఉమామహేశ్వరరావు, ముప్పనపల్లి వెంకటేశ్వరరావు, విఎస్ఎన్ స్వామి, మట్టి శ్రీను, నక్కా బాబీ, మందపాటి రామకృష్ణ పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం అయ్యప్ప స్వామి ఆలయం నందు ఈ నెల 13వ తేదీన 108 మంది కన్యస్వాములతో కలస ఉత్సవం నిర్వహించనున్నట్లు అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు గంగు జగన్మోహన్ రెడ్డి తెలిపారు. అదే రోజు సాయంత్రం పడి పూజ జరుపుతున్నట్లు వెల్లడించారు. అయ్యప్ప స్వామి ఆలయంలో నిరంతరాయంగా మాలాధారణ స్వాములకు భిక్ష కార్యక్రమం కొనసాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు సెక్రటరీ సూర్యచంద్రరావు, గంగు జగన్మోహన్ రెడ్డి, చిన్ని వాసుస్వామి, బాకి శ్రీనివాస్ రెడ్డి, కూన పార్వతి పాల్గొన్నారు. హరిహర సుతనే శరణయ్యప్ప ఎంతో శుభకార్యం. మరి జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెంలో వేయించేసి ఉన్న హరిహర సుత అయ్యప్ప స్వామి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా విశేషమైన పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మరి 108 మంది కన్యస్వాముల చేత కలశాలతో, సప్త నదీ జలాలతో గ్రామ దేవత గంగానమ్మ అమ్మవారి ఆలయం దగ్గర నుంచి ఓవర్ స్వామిని దర్శించుకుని ఊరేగింపుగా స్వామివారి నామస్మరణతో, మేళ తాళాలతో అత్యంత వైభవంగా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెంలో అయ్యప్ప స్వామివారి దేవాలయం దగ్గరికి ఊరేగింపుగా రావడం జరుగుద్ది. మరి అనంతరం సప్త నదీ జలాలతో స్వామివారిని విశేషంగా అభిషేక కార్యక్రమం ఉంటుంది. తర్వాత మరి 18 మంది దేవతామూర్తులచే మరి ప్రతిష్ఠింపబడినటువంటి ఏకశిలా 18 కూడా మరి సప్తనది జలాలతో అభిషేకం. మరి అనంతరం స్వాములందరికీ కూడా భిక్షా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మరి బుధవారం స్వామివారికి ఇష్టమైన రోజు రేపు సాయంకాలం మరి ఏకశిలా 18 మహాపడి పూజ మహోత్సవ కార్యక్రమం మరి మల్లికార్జున గురుస్వామి గారి చేత, అలాగే స్వాములు, గురుస్వాములు, ఎందరో మహానుభావులు అందరి సమక్షంలో 18 మంది జంటలతో, 18 మంది దేవతామూర్తులతో ప్రతిష్ఠింపబడినటువంటి ఏకశిల దగ్గర మహాపడి పూజ కార్యక్రమం అత్యంత వైభవం జరుగుతుంది. సాయంకాలం 7 గంటల నుంచి. మరి ఈ కార్యక్రమం అనంతరం స్వాములకి, భక్తులకి అందరికీ కూడా అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరి ప్రార్థన. స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. మరి మనం నిర్మించుకున్న అయ్యప్ప స్వామి దేవస్థానంలో బుధవారం నాడు జరిగే మహాపడి పూజ కలశాల ఊరేగింపులో మన గురవాయిగూడెంలో స్వాములు, జంగారెడ్డిగూడెంలో స్వాములు, మండలంలో స్వాములు జిల్లాల వారీగా లక్షలాదిగా తరలివచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేసి స్వామివారి కృపకి పాత్రలు కావాలని కోరుకుంటున్నాము. అందరి స్వాములకి ఇదే ఆహ్వానంగా భావించాలని కోరుతున్నాము. అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ గురవాయిగూడెం. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామం నందు తెల్ల మధ్య చెట్టు కింద స్వయంభులే వెలిసిన మధ్య ఆంజనేయ స్వామి వారి ఆలయం వద్ద కార్తీక మాసోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. కార్తీక మాసం ఏకాదశి మంగళవారం కావడంతో వేకువజాము నుండే అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి దీపారాధనలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం 5 గంటలకు ప్రాతకాలార్చన, తోమాల సేవ అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు స్వామివారికి ప్రీతికరమైన తమలపాకులతో అష్టోత్తర పూజలు జరిపించారు. స్వామివారి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులచే అన్నప్రాసనలు, వాహన పూజలు జరిపించుకున్నారు. మధ్యాహ్నం వరకు దేవస్థానానికి వివిధ సేవల రూపేణ 5,89,107 రూపాయలు సమకూరినట్లు తెలిపారు. రాజమండ్రికి చెందిన కోనేరు మురళీ దంపతులు, మహంకాళి రంగాప్రసాద్,
ప్రసాద్ లక్కవరం ఆర్యవైశ్య సంఘం వారిచే సుమారు 20,000 మంది భక్తులకు స్వామివారి నిత్య అన్నదాన సత్రం నందు అన్నప్రసాద వితరణ చేశారు. ఆలయం వద్ద భక్తులు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. అగ్నిమాపక పోలీస్ శాఖ బొర్రంపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది సేవలు అందజేశారు. స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ పర్యవేక్షకులు జవ్వాది కృష్ణ, కొరగంటి రంగారావు పర్యవేక్షణలో తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారిని సహాయ కమిషనర్ ఆర్వి చందన తెలియజేశారు. జంగారెడ్డిగూడెం రోటరీ క్లబ్ కమ్యూనిటీ హాల్ నందు బాల్య వివాహాలపై అంగన్వాడీలు ఉపాధ్యాయులు చేయాల్సిన కార్యకలాపాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఐసిడిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ అధికారి మేడపల్లి రాజు, సిడిపిఓ భ్యూలా పాల్గొన్నారు. బాల్య వివాహాలు జరిగేటప్పుడు నిలుపుదల చేయడం కంటే జరగకుండా చూడాల్సిన బాధ్యతపైనే అందరూ దృష్టి పెట్టాలని వక్తలు ప్రసంగించారు. చివరికి మిగిలేదల్లా ఒక మహిళా పోలీసు, అంగన్వాడీ తీసి ఇద్దరు మాత్రమే మిగిలి వీళ్ళిద్దరం వెళితే అక్కడ మళ్ళీ పెళ్లి చేసేటువంటి బాల్య వివాహం చేసేటువంటి వాళ్ళు మనం చెప్తే మనకన్నా కూడా కింద పరిస్థితుల్లో వాళ్ళు ఫైనాన్షియల్ గా కానీ కమ్యూనిటీ కింద ఉంటే భయపడతారు. మనకన్నా పై స్టేజ్ లో ఉంటే వాళ్ళ దగ్గర చెప్పడానికి మనం భయపడుతున్నాం. అవునా అవునా? మీరు ఆపేసినటువంటి సమయం బాల్య వివాహాలు మాత్రమే జరిగితే మీరు ఆపరేట్ కాదు. কোনো పెద్ద అయింది చేస్తాడు, సొసైటీలో ఉన్నటువంటి పర్మనెంట్ పర్సన్ ఎవరో చేస్తారు, అప్పర్ క్యాస్ట్ వాళ్ళు చేస్తారు, వెల్ బీయింగ్ పర్సన్ చేస్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం చెప్పేది కూడా లేదు. సచివాలయంలో అందరూ కూడా పెళ్లి రండి, మా అమ్మాయి పెళ్లి రండి వెళ్ళి ఫోన్ చేస్తారు. మనందరికీ తెలుసు అమ్మాయి మన 10th అయింది లేదా 9th మానేస్తుంది. చెప్పగలుగుతున్నామా? సో ఉన్నటువంటి చట్టాన్ని, సెక్షన్లని, ప్రావిజన్ని ఉపయోగించుకుని మనం వెళ్ళి ఆ రోజు ఆపేసి ఆపగలిగినంత వరకు ఆపేసి చేయడం వల్ల మీనింగ్లెస్. అవేర్నెస్ క్రియేట్ చేయాలి. వాళ్ళ పేరెంట్స్ తోటి కానీ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో కానీ, వాళ్ళ అన్న చెల్లెలు అక్క చెల్లెలతో కానీ, వాళ్ళతో కానీ మనం ముందుగానే ఏది ఈ పర్పస్ ఉన్నదని కాకుండా ఈ ఏజ్ లో చేస్తే, చిన్న వయసులోనే పెళ్లి చేస్తే, వాళ్ళు పెళ్ళైన వెంటనే పిల్లలు పుట్టేస్తే, కాన్కి మధ్యలో గ్యాప్ లేకపోతే వాళ్ళ యొక్క పరిస్థితి, వాళ్ళ హెల్త్ కండిషన్స్ ఏ విధంగా వస్తున్నాయి అనేది మనం ఏదన్నా పిక్టోరియల్ ఐటమ్స్ తీసుకుని ఫోటోలో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి, కంటిన్యూగా చెప్పాలి, ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఒక ఎనిమిగ్గా ఉంటే, ఈ విధంగా ఉంటే, రేపు పొద్దుకు పెళ్లి అయితే, రేపు పొద్దుకు ప్రెగ్నెంట్ వస్తే, హెల్త్ ప్రాబ్లమ్స్ ఈ విధంగా వస్తే నీకు ఎలా వస్తుంది, పిల్లలకి ఎలా వస్తుంది అనే విషయం మనం డయాగ్రమాటిక్ గా చెప్పగలగాలి. వాస్వి క్లబ్ రీజియన్ 2 రీజియన్ చైర్మన్ చిన్ని సాయి కుమార్ రీకాన్ ఆదివారం జంగారెడ్డిగూడెంలో జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నారాయణ సురేష్, ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ, ఉమ్మడి జిల్లా ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు వెలగ శ్రీరామ్మూర్తి, వాస్వి క్లబ్ పాస్ట్ గవర్నర్స్ విచ్చేశారు. అలాగే రీజియన్ లో ఉన్న 11 క్లబ్స్ ప్రెసిడెంట్, సెక్రటరీలు, కోశాధికారి, సభ్యులు పాల్గొన్నారు. జిల్లా గవర్నర్, సెక్రటరీలు, క్యాషియర్స్ తదితరులు వచ్చారు. తొలుత వాస్వి క్లబ్ జెండాను ఎగురవేశారు. తరువాత భారతదేశ జెండాని చీఫ్ గెస్ట్ కు అందజేశారు.
అందజేశారు. వాసు క్లబ్ జెండాను రీజియన్ చైర్మన్ కి అందజేశారు. అలాగే 11 క్లబ్ పిఎస్టీలను వారు చేసిన కార్యక్రమాలను అందరికీ చెప్పి సత్కరించారు. తల్లిదండ్రులకు పాదపూజ చేశారు. అందరికీ టిఫిన్స్, భోజనాలు, స్నాక్స్ ఏర్పాటు చేశారు. వచ్చిన ప్రతి ఒక్కరికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. వచ్చిన ప్రతి అతిథిని సత్కరించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. వెల్కమ్ బ్యాక్. ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అక్రమంగా గంజాయి కేసు పెట్టారని ఆరోపిస్తూ ఆర్డీఓ రమణకు వినతి పత్రాన్ని అందజేశారు. చర్యలు తీసుకోవాలని కోరారు. గంజాయి కేసుకు సంబంధం లేని వ్యక్తిపై ఆరోపిస్తూ అరెస్టు చేశారని పేర్కొన్నారు. ఎంఆర్పీఎస్ మందా కృష్ణ మాదిగకు దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విసంపల్లి సిద్ధు, బొడ్డపాటి పండు, లాగు రవి, బొడ్డపాటి దిలీప్, ఖమ్మంపాటి మల్లికార్జున, నార్లపాటి వెంకట్, కౌలూరి ప్రసాద్ పాల్గొన్నారు. కనకం రాజేష్ జరిగిన విషయం పక్కన పెట్టేసి అతను గంజాయి అమ్ముతున్నాడు అనే దాని మీద తన బ్యాగ్లో పెట్టి అతను అరెస్ట్ జరిగినాడు. గంజాయి అమ్మాయిని ఎవరినో ఆ విషయం బయటకు రాకుండా ఆ విషయం సైలెంట్లో పెట్టాను ఫోన్ ఈ గంజాయి కేసు మీద అరెస్ట్ చేశారు. కాబట్టి మాకు ఆ సమగ్ర విచారణ జరిపించి తక్షణమే పొరవండి తెలియజేస్తాం. మీడియా మిత్రులందరికీ సామాజిక ఉద్యమ నమస్కారాలు మరియు కృష్ణమాది గారి ద్వారా. మిత్రులారా, ఏ ప్రభుత్వం అయితే నడుస్తుందో ఆ ప్రభుత్వానికి 3 పార్టీలతో పాటు 4వ పార్టీ కూడా ఎంఆర్పిఎస్ అనుబంధ పార్టీగా నిలబడి గెలిపించే పాత్ర పోషించిన విషయం సామాజికంగా మరి మీడియా పరంగా అందరికీ తెలిసింది. ఈ రోజున కులం అనేది హెచ్చుతగ్గులు చూపిస్తూ మరి మాదిగ సామాజిక వర్గానికి చెందిన కామయ్యపాలెం యువకుడు మరి రాజేష్ని మరి అనవసరమైన విషయాలు, అనవసరమైన కేసులు పెట్టి అతన్ని ఇబ్బందులు పాలు చేసి ఈరోజు జైలుకు పంపించారు. బయట రాకుండా ఈ కుర్రోడు మీద దానికి సంబంధిత కేసు కట్టకుండా మరి గంజాయి అనే విషయాన్ని తీసుకొచ్చి బ్యాగ్లో పెట్టి ఆ బ్యాగ్లో ఫోటోలు తీసి అతనికి గంజాయి అమ్ముతున్నాడు అనే నెపం మోపి మరి ఆ కుర్రోడి మీద కేసు కట్టి జైలుకు పంపించిన మరి సూత్రధారి మరి జీలుగుమెల్లి ఎస్ఐ దాని సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను, చింతిస్తున్నాం కూడా. మరి ఏ అభోశుభం తెలియని విషయం తెలియని కుర్రోడు ఆ కుర్రోడిని లేనిపోని అపనిందలు వేసుకుంటూ మరి గంజాయనో లేకపోతే ఇంకోటనో మా సామాజిక వర్గానికి అటువంటి విషయాలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మాకు తెలియదు.
మాకు తలంచుకుని పోయే పరిస్థితి, మేము కష్టపడే పరిస్థితి, మేము తప్ప ఇటువంటి దొంగ వ్యాపారాలు చేసే పరిస్థితి మా దగ్గర ఉండదు. కానీ పోలీసు వారే మాకు మా సామాజిక వర్గానికి గంజాలు అమ్మించడం, లేకపోతే ఇంకోటి అమ్మించడం నేర్పించే పరిస్థితి ఈరోజు జీలుగుమిల్లి పోలీస్ స్టేషన్లో ఉంది. మేము చింతిస్తున్నాము. ఈ సామాజికంగా, రాజకీయంగా మరి నడుస్తున్న ప్రభుత్వంలో ప్రధాన భాగస్వామ్యంతో పాటు 4వ భాగస్వామ్యమైన మమ్మల్ని, మా కుర్రోళ్ళని ఇబ్బంది పెట్టడం శోచనీయం. దీన్ని మేము ఖండిస్తున్నాము. ఈ విషయాన్ని జిల్లా అధికారులకి అలాగే డీజీపీ దగ్గరికి కూడా వెళ్తుంది. మరి కృష్ణమాది గారికి ఆల్రెడీ విషయం తెలిసింది. ఆయన దూతగా నేను ఈ ప్రాంతానికి రావడం జరిగింది. ముందు హెచ్చరిక జారీ చేస్తున్నాం. వెంటనే కేసుని రీబ్యాక్ వెనక పిలిపించుకుని సమగ్ర విచారణ జరిపించి కుర్రోడికి, రాజేష్ అనే కుర్రోడికి ఆ కేసు నుంచి విముక్తి జరగాలి. లేదా అసలైన కేసు ఏదైతే ఉందో ఆ కేసు పెట్టినా మేము చాలా సంతోషించేవాళ్ళమే. ఎందుకంటే చట్టానికి ఎవరు అతీతులు కాదు. రాజ్యాంగాన్ని మేము గౌరవిస్తున్నాము, పోలీసు వారిని మేము గౌరవిస్తున్నాము. కానీ తప్పుడు కేసులు పెట్టడం అనేది సినిమా పక్కి ఈ రోజునే జీలుగుమిల్లి పోలీస్ స్టేషన్లో చూసామని పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి అధికారులు 3,540 క్యూసెక్ల గోదావరి జలాలను పోలవరం ప్రాజెక్టు కుడి కాలువకు విడుదల చేశారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం 2015వ సంవత్సరంలో ఆరంభం నుంచి ఈ ఏడాది జూలై 3వ తేదీ వరకు 418,3,505 క్యూసెక్ల జలాలను కృష్ణా, రాయలసీమ, ఉమ్మడి పశ్చిమ డెల్టాలకు విడుదల చేసినట్లు తెలిపారు. సుమారు 4 లక్షల ఎకరాల భూములకు సాగునీరు అందజేసినట్లు అధికారులు వెల్లడించారు. కొయ్యలగూడెం ఆరోగ్య హాస్పిటల్ పై స్టోర్ రూమ్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించాయి. స్టోర్ రూమ్ లో ఉన్న కాగితాలు మంటలు అంటుకున్నాయి. వెంటనే స్పందించిన ఆసుపత్రి సిబ్బంది మంటలను అదుపు చేశారు. రోగులకు ఎటువంటి హాని కలగలేదు. చిన్నపిల్లలు, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ హెచ్చరించారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు పోలీస్ స్టేషన్ ను ఆయన తనిఖీ చేసి మీడియాతో మాట్లాడారు. రేంజ్ పరిధిలో పాడైపోయిన సీసీ కెమెరాలన్నింటినీ త్వరలో అందుబాటులోకి తీస్తామని, అవసరమైన చోట కొత్త కెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. గంజాయి విక్రయాలు, వాటిని సరఫరా చేసే నేరగాళ్లపై నిఘా ఉంచామని తెలిపారు. గతంతో పోలిస్తే రేంజ్ లో గంజాయి సరఫరా తగ్గిందని అన్నారు. ఇవన్నీ కంట్రోల్ చేయడానికి ప్రత్యేక చర్యలు మేము అన్ని జిల్లాల్లో చేపట్టాము. మహిళా రక్షక్స్ అని, తర్వాత అభయ అని, శక్తి టీమ్స్ అని ప్రతి జిల్లాలో కూడా కొంతమంది మహిళా పోలీసులు, మేల్ కానిస్టేబుల్స్ అంతా కలిపి వీళ్ళు వల్ల ఏరియాస్లో పెట్రోలింగ్ చేయడం, ఈఎంటీస్ ఎక్కడ జరుగుతున్నారో పెట్రోలింగ్ చేయడం, తర్వాత ఈ స్కూల్స్, కాలేజెస్కి వెళ్ళి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎక్కువగా చేయడం. వీళ్ళు డయల్ 112కి మనకి డయల్ 100 ఉన్నది, డయల్ 112 ఉంది. దానికి ఏదైనా కాల్స్ వస్తే కూడా వెంటనే రెస్పాండ్ అయ్యే వాళ్ళ టీమ్స్ వెళ్ళి అక్కడ మహిళల మీద నేరాలు జరిగితే వెంటనే రెస్పాండ్ కావడం. సపరేట్గా వెహికల్స్ అది కూడా అరేంజ్ చేశాము. వెస్ట్ గోదావరి జిల్లాలో కూడా 1-2 రోజుల్లో అది కూడా ఎస్పీ గారు ప్రారంభిస్తారు. సో ఈ విధంగా మహిళల రక్షణకి మేము ప్రత్యేక చర్యలు ఏర్పాటు చేస్తున్నామండి. ఈ మధ్య జరిగిన ఈ జిల్లాలో జరిగిన కొన్ని సెన్సేషనల్ నేరాల్లో కూడా, ఇప్పుడు పాలకొల్లో కానీ ఇంకా కొన్ని మహిళల మీద జరిగిన నేరాలని కూడా ఇన్వెస్టిగేషన్ త్వరగా కంప్లీట్ చేసి వాటి ఛార్జ్ షీట్ కూడా వేయడం జరిగింది.
త్వరలో వాటికి ట్రయల్ కూడా త్వరగా కంప్లీట్ చేసేట్టుగా మేము ప్రయత్నాలు చేస్తాం. గంజాయి అక్రమ సాగు, తర్వాత గంజాయి అక్రమ రవాణా గురించి కూడా ప్రత్యేక చర్యలు మేము రేంజ్ పరిధిలో కానీ వెస్ట్ గోదావరి జిల్లాలో కానీ చేస్తున్నాం. ఎవరైతే లోకల్గా వీళ్ళు గంజాయి సరఫరా చేస్తారు, గంజాయి అమ్మాయి వాళ్ళ మీద ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశాము. ఈ మధ్య కూడా ఒరిస్సా పోలీసు, వైజాగ్ రేంజ్ పోలీసు, మేము ఏలూరు రేంజ్ అంతా కలిసి ఒక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఒక సమన్వయం చేసుకున్నాం. ఎలా జరుగుతూ ఉంది ఈ గంజాయి వర్క్ అని చెప్పేసి. కొంతమంది ఒరిస్సా కేసుల్లో ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించిన నేరస్తులు కూడా మన సైడ్ వచ్చి పట్టుబడ్డారు, గంజాయి ట్రాన్స్పోర్ట్ చేస్తూ సప్లై చేస్తూ పట్టుబడ్డారు. ఆ నేరస్తుల వివరాలు కూడా వాళ్ళకి ఒరిస్సా పోలీస్కి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వైజాగ్ రేంజ్లో కూడా కొంతమంది నేరస్తులు, అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్ సంబంధించిన వాళ్ళు కొంతమంది వ్యక్తులు పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం కొత్తపేట గ్రామంలో పందెం కోళ్ల పెంపక కేంద్రానికి గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టడంతో 80 కోళ్లు సజీవ దహనమైనట్లు తెలియజేశారు. ఆస్తి నష్టం 5 లక్షల రూపాయల వరకు ఉండవచ్చని కేంద్ర నిర్వాహకులు కౌరు గోకన్న వాపోయాడు. ఏలూరులో సినీ హీరో వరుణ్ తేజ్ సందడి చేశారు. ఏలూరు జనసేన ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు జన సైనికులు ఘన స్వాగతం పలికారు. మట్కా మూవీ ప్రమోషన్ లో భాగంగా ఏలూరు ఎస్పీసీ సినిమా హాల్ కు వరుణ్ తేజ్ విచ్చేశారు. అభిమానుల కోలాహలాల మధ్య వరుణ్ తేజ్ మాట్లాడారు. సూపర్. మీరందరూ ఒక సినిమా ఎలా ఉంటుందో, ఎలా కావాలనుకుంటారో అలాగే ఉంటుంది. సినిమా చూడండి, అమ్మాయి చూడండి, ఎంజాయ్ చేయండి. సినిమా ఇచ్చేద్దాం సినిమాని. థ్యాంక్ యూ సో మచ్. అదే బయటకు వచ్చిన లోపల ఎంత బాగుంటుందో లేదో అనుకున్నారు. బిల్డింగ్ చేసి మీ దగ్గర తీసుకొచ్చి మీ దగ్గర ఫీడ్బ్యాక్ చూసి మీ రియాక్షన్స్ చూద్దామని వచ్చాను అక్కడికి. మీకు నచ్చింది అనుకున్నాను నేను. డెఫినెట్గా మంచి సినిమా తీయాలి అంటే రోజు మన తెలుగులో చాలా గొప్ప సినిమా చూస్తున్నారు. నేను కూడా నా సైడ్ నుంచి ఒక మంచి సినిమా తీయాలి, మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలని అదొక దాంట్లో కష్టపడి మంచి సినిమా తీసాం, ఒక మా సినిమా తీసాం. తప్పకుండా మీ అందరినీ అల్లేస్తుందని కోరుకుంటున్నాను. ఇందాక బాబాయ్ పేరు బాగా ఇంపార్టెంట్. మన రాష్ట్రాల్లో ఎక్కడికి వెళ్ళినా ఏ మూలకి వెళ్ళినా పేరు 100% పడుతుంది. నాకు చాలా ఆనందం వస్తుంది. బాబాయ్కి చూసినప్పుడు నాకు చాలా ఆనందం పడింది. థ్యాంక్ యూ సో మచ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మంగళవారం సందర్భంగా భక్త సుందరమైన జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడెం మధ్య క్షేత్రం.
23 ద్విచక్ర వాహనాలు అపహరించిన దొంగను అరెస్ట్ చేసిన జంగారెడ్డిగూడెం పోలీసులు, అభినందించిన డీఎస్పీ రవిచంద్ర. బాల్య వివాహాలు జరగకుండా చూడాలంటున్న డిఆర్డీఏ మేడేపల్లి రాజు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు. అక్రమంగా గంజాయి కేసు పెట్టిన తీరుపై విచారణ చేపట్టాలంటూ ధర్నా చేసిన ఎంఆర్పీఎస్, ఆర్డీఓ రమణకు వినతి పత్రం ఇచ్చిన నిరసనకారులు. జంగారెడ్డిగూడెం, కోయిలగూడెంలలో గ్రంథాలయ వారోత్సవాలు. క్రీడాకారులందరూ సద్వినియోగం చేసుకోవాలంటున్న రీడర్స్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.